తనకి ఇష్టమైనటువంటి వారికి వందలు కాదు వేల కోట్ల రూపాయలు పందారాలు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు మన తులసిరెడ్డి గారు మాట్లాడుతూ ఈ మెడికల్ కాలేజీలకు ఇస్తూ ఉన్నటువంటి భూముల విలువ గురించి కొంత చెప్పారు. కానీ మీరు చాలామందికి తెలిసిందో లేదో విశాఖపట్నంలో దాదాపు 900 కోట్ల రూపాయలు విలువ చేసే 21 ఎకరాల భూములను 99 పైసలకి మూడు సంస్థలకి ఉదారంగా ఇచ్చినటువంటి పరిస్థితి జరిగిందని మీకు మనవి చేస్తూ ఉన్నా. చాలా ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అతను చేసినటువంటి వాటిని ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా తత్తిమా వాటినన్నింటినీ కంటిన్యూ చేస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అడ్డగోలుగా ట్రాన్స్ఫార్మర్లు, స్మార్ట్ మీటర్లు వాటిపైన చాలా ఎక్కువ రేట్లు వేసుకుని వేల కోట్ల రూపాయలు ఫ్రాడ్ జరిగింది అని చెప్పి పయ్యావుల కేశవ్ గారు, నాకు ముందు మాట్లాడిన సిపిఐ రామకృష్ణ గారు హైకోర్టులో దావా వేసిన వాళ్ళ దగ్గర నుంచి ఆ డబ్బు రాబట్టడానికి ప్రయత్నం చేయాల. ఇప్పుడు మళ్ళీ అదే సమస్యలకి మళ్ళీ అదే కాంట్రాక్టులు కంటిన్యూ చేస్తూ ఉన్న పరిస్థితి. కానీ అట్లాగే వారికి చాలా అనుకూలమైన అతి సన్నిహితమైన వ్యక్తులకి 8,360 ఎకరాలు భూములు ఇవ్వటమే కాకుండా అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 27,000 కోట్ల రూపాయల ఇన్సెంటివ్స్ ఇస్తే అవి చాలవేమోనని చెప్పి ఇంకా 14,000 కోట్ల రూపాయలు అదనంగా ఇన్సెంటివ్స్ ఇస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈ రోజున జరుగుతూ ఉంటే ఇది ఎందుకు? ఇది ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి విషయంలోనేమో జగన్మోహన్ రెడ్డి చెప్పింది బ్యాడు. ఇప్పుడు మీరు ఇట్లా ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తారా? మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారేగా వాళ్ళు మీరు బ్రహ్మాండంగా లోకేష్ గారు మీరు చెప్పుకుంటూ ఉన్నారు. గూగుల్ తెచ్చాం, అబ్బో విశాఖపట్నం స్వరూపం మారిపోతుంది, అసలు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చెప్తానికి లేదని అంటున్నారు. 2023 మే 3వ తారీఖున అదాని 300 మెగావాట్ల డేటా సెంటర్కి శంకుస్థాపన చేసిన మాట కరెక్ట్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు మీరు తెచ్చే ఉంటారేంటి? అదానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే MOU రాశారు, శంకుస్థాపన జరిగింది. ఆ అదానియే అక్కడ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నాడు. ఇక్కడ రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆ అదాని అత్యంత సన్నిహితమైన మనిషి అవబట్టి అతను గూగుల్తో మాట్లాడుకుని 1000 మెగావాట్లు తీసుకొచ్చి వాళ్ళ డేటా సెంటర్ పెడతామన్నారు. డేటా సెంటర్ అవసరమే, మంచిదే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈరోజు చాలా ప్రాముఖ్యత ఉంది, అనేక రంగాలలో దాని ఆవశ్యకత ఉంది. అయితే దానిలో ఉన్న ఇబ్బంది ఏంటంటే ఆ డేటా సెంటర్ వచ్చిన చోట చాలా కరెంట్ అవసరం అవుతుంది. అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని చల్లబరుస్తూ కోసం అని చెప్పి లక్షలు మిలియన్ల గ్యాలన్ల మంచి చల్లటి నీరు ఇవ్వాల్సినటువంటి అవసరం వస్తుంది. దానివల్లనే విశ్రాంత ప్రముఖ IAS ఆఫీసర్ ES శర్మ గారు కేంద్ర ప్రభుత్వానికి రాశాడు, విశాఖపట్నం నగరంలో ఉన్న ప్రజలకు తాగునీటి ఇబ్బందులు వస్తాయేమో భవిష్యత్తులో అని చెప్పి. రాకుండా ఉండాలి అంటే సముద్రపు నీరుని డీసాలినేషన్ ప్లాంట్ పెట్టి నీరు తీసుకోవచ్చు. వాటన్నిటికీ కూడా వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యేటటువంటి పరిస్థితి ఉంటే వాటన్నిటికీనేమో అప్పులు కూడా చేసి తీసుకొచ్చి ఇస్తారా? కానీ లక్షలాది మంది ప్రజలకి రాష్ట్రం మొత్తం మీద ఉపయోగపడేటటువంటి మెడికల్ కాలేజీలకి 5,000 కోట్లు తీసుకురాలేరా చంద్రబాబు నాయుడు గారు అని నేను అడుగుతా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి
చేయలేదు కట్టలేదు అంటావు. మీరేం చేశారు? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా 125 అడుగుల విగ్రహం పెట్టాలి అమరావతిలో శాఖమూరు దగ్గర 20 ఎకరాల్లో విగ్రహం పెట్టి అధ్యయన కేంద్రం పెట్టి కన్వెన్షన్ సెంటర్ కట్టాలని చెప్పి ఏకగ్రీవంగా తీర్మానం చేస్తే ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? ఒక చిన్న గది కట్టి వదిలిపెట్టారు తప్ప అసెంబ్లీ తీర్మానం అమలు చేశారా అని నేను అడుగుతా ఉన్నా. లక్షలాది మంది సామాన్యమైనటువంటి ప్రజలు, సొంత ఇల్లు లేని వాళ్ళు బ్యాంకుల్లో అప్పు తీసుకుని టిక్కో ఇళ్ళకి డబ్బు కడితే వాటికి ఎంతమందికి వాళ్ళకి స్వాధీనం చేశారండి? ఇదివరకు 5 ఏళ్ళు పోయింది, మళ్ళీ వచ్చి సంవత్సరంన్నర అవుతుంది కదా దాదాపుగా. పూర్తి చేసి వాళ్ళకి ఇచ్చేటటువంటి శ్రద్ధ లేదు. కిందసారి ఎంతసేపు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తప్పులు జరిగినాయి కాదని ఎవరు అనరు. వాళ్ళు చేసిన తప్పులే మీరు చేస్తున్నారు అని చెప్పి ప్రజలందరూ కూడా గమనించుతూనే ఉన్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ 10 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వాళ్ళకి పీపీ పద్ధతిలో ఇస్తాం అనేటటువంటి దాన్ని ఉపసంహరించుకుని తీరాల్సిందేనని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. కిందసారి జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కంక్లూజివ్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటటువంటిది తీసుకొచ్చి తన నెత్తిని తను ఎట్లా భస్మాసుర హస్తం పెట్టుకున్నాడో ఇవాళ చంద్రబాబు నాయుడు కూడా ఈ మెడికల్ కాలేజీల అంశం అదే అవ్వబోతూ ఉంది. ఖచ్చితంగా మార్చుకోవాలి. ఎంతసేపు తాను పట్టిన కుందేలకు 3 ఎకరాలని అనుకోవటం కరెక్ట్ కాదు. డబ్బులు లేవు అనేటటువంటిది పచ్చి అబద్ధం. టీసీఎస్ 12,000 కోట్ల రూపాయలు నికర లాభం వచ్చినటువంటి సంస్థ. ఇప్పటికే 20,000 మందికి ఉద్యోగాలు తీసేసిన సంస్థకి 900 కోట్ల రూపాయలు స్థలం 99 పైసలకే ఇస్తారా? ఇది పద్ధత? బెజవాడలో ఇక్కడ లులుకి 4 ఎకరాలు 15 సెంట్లు ఆర్టీసీ స్థలం ఆర్టీసీని అడగకుండానే ఇచ్చేసేస్తారా? అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. నేను పివి రమేష్ గారిని అభినందిస్తున్నా. న్యాయ పోరాటం కూడా చేస్తాను అని అన్నాడైనా అది చాలా అవసరం కూడా. ఇవాళ అనేకమైన ప్రజా సమస్యల విషయంలో ప్రజా పోరాటం చేస్తూ ఉన్నా న్యాయ పోరాటం కూడా చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధంగా ప్రజలకి ఏమాత్రం లెక్క లేకుండా రైతులు కానీ సామాన్య ప్రజలు కానీ సామాన్యమైనటువంటి వర్తకులు కానీ వీళ్ళు ఎవరి యొక్క ప్రయోజనాలు కూడా పట్టించుకోకుండా కేవలం కార్పొరేట్లుగా ఊడిగం చేస్తా మొత్తం మన ప్రజల సంపద ప్రజల సొత్తుని వాళ్ళకి కట్టబెడతా ఉన్నటువంటి దాన్ని పోరాటం చేయాల్సిందే. ఆల్రెడీ ఇతరులు కూడా కొంతమంది చేస్తున్నారు. నేను ఆల్రెడీ బెజవాడ ఆర్టీసీ బస్ స్టేషన్ల స్థలం గురించి హైకోర్టులో పిల్లు వేశాం. రేపో మాపో అతి త్వరలో విశాఖపట్నంలో టీసీఎస్కి కాగ్నిజెంట్ టెక్నాలజీస్ లిమిటెడ్కి ఏఎన్ఎస్ఆర్ అనే సంస్థకి 99 పైసలు చొప్పున 50 ఎకరాలకు పైన విశాఖపట్నంలో కట్టబెట్టిన దానిపైన పోరాటం చేయబోతూ ఉన్నాము. తప్పనిసరిగా అవి కొట్టేస్తారు. అట్లాగే దీని